సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయం వద్ద సోమవారం డబుల్ బెడ్రూమ్ రూమ్ లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం మహతి ఆడిటోరియంలో లాటరీ పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఐఓసీ కార్యాలయం వద్ద బైఠాయించారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు నచ్చజెప్పారు సీఐ సైదా. కాగా డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది. ఒక మహిళ కళ్లు తిరిగి పడిపోగా హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే వైద్యం చేయటంతో మహిళకు పెను ప్రమాదం తప్పింది. మేము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులం. మాకు మార్చి 21, 2023లో మహతి ఆడిటోరియంలో డ్రా తీసి 1100 మందికి మీకు ఇండ్లు వచ్చినాయి, పలానా నంబర్ బ్లాక్, పలానా నంబర్ ఫ్లాట్ అని చెప్పి మాకు చెప్పారు. కరెక్ట్ ఇప్పటికీ 22 నెలలు, ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. కానీ ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ మా ఒక్కరికి కూడా ఒక ఇల్లు చూపించలేదు, దానికి సంబంధించిన పట్టా ఇవ్వలేదు. ఎప్పుడు ఏ అధికారి దగ్గరికి పోయినా ఇగో ఇది పని అవుతుంది, అది పని అవుతుంది అని చెప్పి తిప్పుకోవడమే తప్ప ఈ 2 సంవత్సరాల నుండి మాకు జరిగిన న్యాయం ఏం లేదు. ఇలా తిరిగి మాకు విసుగొచ్చి ఇవాళ మాకు మా ఇల్లు మా పట్టాలు మాకు ఇస్తారా లేదా అని చెప్పి ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కూడా మాకు నిరాశే. ఇప్పుడు కూడా ఏమన్నా 2 ఇయర్స్ బ్యాక్ లక్కిటా తీసిన తర్వాత పట్ట పేపర్లు వచ్చినాయి, మీకు ఇస్తామన్నారు. మీకు ఇస్తామంటే 3 టైమ్స్ కలెక్టర్ దగ్గర కూడా పోవడం జరిగిన తర్వాత కలెక్టర్ గారు ఏమి ఇచ్చారంటే ఒక 11 months కింద మీ పట్టాలు మీకు ఇస్తాను, 3 monthsలో మీ పట్టాలు ఇస్తాం, మీ ఇండ్లు మీకు ఇస్తాం, మిమ్మల్ని అందులో పంపిస్తాము, మీ తాళాలు మీకు ఇచ్చి పంపిస్తాం, దగ్గరుండి జరిగి పంపిస్తామని అన్నారు. అధికారులు ఇచ్చి పంపిస్తాము, మీ పట్టాలు మీకు, మీ ఇండ్లు మీకు ఇచ్చి పంపిస్తామన్నారు. సార్ ఇచ్చిన హామీ కూడా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళడం కూడా జరిగింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగితే కూడా ప్రాసెస్ నడుస్తుందమ్మా, మీరే జరుగుతుంది, మీ ప్రాసెస్ డబుల్ బెడ్రూమ్ ప్రాసెస్ జరుగుతుంది అన్నాడు. ఏమి జరగడం లేదు. జరుగుతుందని మేము నమ్ముతున్నాము, కానీ మమ్మల్ని నమ్మిస్తున్నారు, కానీ మేము నమ్మడం లేదు. అది జరగడం లేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేస్తలేరు. మేము ఎలా బతకాలి, పిల్లలు ఎట్లా బతకాలి, రోడ్ల మీద పడుతున్నాం. మేము ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఏ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పట్టించుకుంటలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన అవి గుంజుకురు, అప్పటికి పోయినా ఇప్పటికి పోయినా డబుల్ బెడ్రూమ్ లిఫ్ట్ ఇస్తలేరు. ఇంకెప్పుడు ఇస్తారు? మాకు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు వస్తలేరు. పోలీసు వాళ్ళు అంటారు ఇంకా 4 రోజులు ఆగురమ్మ, ఇంకా 4 రోజులు ఆగురమ్మ అంటారు. మా పట్టలు మాకు కావాలి, మేము ధారణ చేస్తున్నాం, మా పట్టలు మాకు కావాలి. మేము చచ్చిపోయినా సరే ఇక్కడనే, కానీ మేము టెంట్లు వేస్తామన్నా కానీ టెంట్లు వేయనిస్తలేరు. మా పట్టలు మాకు కావాలి, మేము ఇవాళ వెళ్ళాము.